ఇక రేవంత్ రెడ్డి గారికి సంబంధించి నేను ఆల్రెడీ ఇంత ముందుకే చెప్పిన, మీ అందరికీ కూడా ఉంటాయి, ఎందుకంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు మీరు వెళ్ళి కనుక ఖచ్చితంగా చూస్తే దీంట్లో రేవంత్ రెడ్డికి సంబంధించిన భాష యాస, దానికి సంబంధించి కేసీఆర్ మీద మాట్లాడుతున్న అహంకార పూరితమైన ధోరణి ఎట్లుంటుందో కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేసిన. అయితే దాంట్లో భాగంగా ఒకసారి ఇదే విషయానికి సంబంధించి హరీష్ రావు మళ్ళీ ఒకసారి మాట్లాడింది, అది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాలి. రేవంత్ రెడ్డిది వికృత భాష, సమాజం చీకొడుతుంది, సీఎం దిగజారి మాట్లాడుతున్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ సాధించిన వ్యక్తిగా జాతిపిత అంటారు, బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలుస్తారు. 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిందే కేసీఆర్, ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేసింది కాంగ్రెస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళొక అంశాన్ని కూడా చూసిన, ఎందుకంటే ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయిలో కూడా చూడురి ఒక అంశం నాకు తెర మీద కనబడ్డది, ఎక్కడో కనబడ్డది, దానికి సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే క్లారిటీగా కూడా ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది, ఎందుకంటే అందరికీ కూడా అర్థం కావాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కటే నిమిషం తెలంగాణ ప్రాంత ప్రజలను మీరు అందరూ కూడా ఆలోచించండి. జాతిపిత అనే పదం ఎప్పుడు అందరి అంగీకారంతో ఏర్పడిన పదం కాదేది. రాజకీయ తత్వశాస్త్రంలో ఇది ప్రభుత్వం ఇచ్చే బిరుదు కాదు, చట్టపరమైన పదవి కాదు. ఒక రాజకీయ వ్యవస్థ పుట్టుకలో ఎవరి పాత్ర లేకుండా ఆ వ్యవస్థను ఊహించలేం. అలాంటి వ్యక్తి కృషిని గుర్తించేందుకు ఉపయోగించే తత్కబద్ధమైన భావన మాత్రమే. అందుకే ఎవరో ఈ గుర్తింపు అంగీకరించలేదని ఆ వ్యక్తి చేసిన కృషి తగ్గిపోదు. ఈ కోణంలో చూస్తే కె చంద్రశేఖరరావును తెలంగాణ జాతిపిత అని పిలవడం భాగోద్వేగంతో కూడిన నినాదం కాదు, ఒక చారిత్రాత్మకమైన విశ్లేషణ అంటూ కూడా ఇది చూస్తున్న పరిస్థితి కనబడ. పాలకులకు సంబంధించి వేరు, ఇక్కడ స్థాపకులు వేరు. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాజకీయ తత్వశాస్త్రం ఒక కీలకమైన తేడాను చాలా స్పష్టంగా చెప్పింది. పాలకులు అంటే ఉన్న వ్యవస్థను నడిపించేవారు, స్థాపకులు అంటే ఫౌండర్ ఆ వ్యవస్థను ఉండేలా చేస్తారు. ఈ విషయం రేవంత్ రెడ్డి కాస్త మర్చిపోయిందేమో, నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని ఏంది అంటే అరిస్టాటిల్ కూడా చాలా సూటిగా చెప్పిండు, మీ అందరికీ చెప్తున్నా. ఒక రాజకీయ వ్యవస్థను శాశ్వతంగా నిలబెట్టేలా దారి చూపేవాడే స్థాపకుడు. దాంతోపాటు ఈ ప్రశ్నకు తెలంగాణ సమాజంలో అడిగే ఈ ప్రశ్నకు తెలంగాణ విషయంలో అడిగితే ఎవరు కాదనలేదని సమాధానమే కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమయ్యేదా? రాష్ట్ర సాధారణ డిమాండ్ 1969లో ఉద్యమం జరిగింది. ఆ తర్వాత కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి, కానీ నిలకడగా ముందుకు సాగలేకపోయింది. కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీగా, ఒక నిరంతర పోరాటంగా, ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లింది కేవలం కేసీఆర్ మాత్రమే. ఇది 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పటి నుంచి 2014లో తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కూడా వెన్నుముకగా నిలిచింది ఆయన నాయకత్వం. ఇది వ్యక్తిగత అభిప్రాయం కాదు, చరిత్రలో కనిపించే వాస్తవం అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. స్థాపకులు ఎప్పుడూ అందరూ ఇష్టపడేవారు కానవసరం లేదు. మహాత్మా గాంధీని భారత జాతిపితగా దేశం గుర్తిస్తున్నారు, కానీ కొన్ని సిద్ధాంతాలు కానీ సిద్ధాంతధారలు కానీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వంటి వర్గాలు కానీ గుర్తింపును చారిత్రాత్మకంగా అంగీకరించలేదు. అయినా కూడా స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ చేసిన కృషి, ఆయన పాత్ర ఏమాత్రం కూడా తగ్గలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే కేసీఆర్కు సంబంధించి కేసీఆర్ బరాబరి జాతిపిత. ఎట్లనో చెప్పాలన్నా రేవంత్ రెడ్డి, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రికి పీఠం మీద కూర్చున్నామంటే అది తెచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను, విన్నావు కదా ఈ పదం? ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనే పదం నీకు వచ్చింది అంటే అది కేసీఆర్ వల్ల. దాంతోపాటు నువ్వు ఎమ్మెల్యే అయ్యి, నీ వాళ్ళందరూ మంత్రులయ్యి, మీ వాళ్ళందరూ ఎమ్మెల్సీలు అయినంటే అది కేసీఆర్ కృషి మాత్రమే. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జాతిపిత ఎవరు, అహంకారపూరితమైన మాటలు మాట్లాడద్దు. నువ్వు ఆల్రెడీ తెలంగాణ సమాజం నిన్ను చీకొడుతుంది, తెలంగాణ సమాజం నిన్ను వద్దంటుంది, తెలంగాణ సమాజం నిన్ను పక్కకు పెట్టింది. ఈ విషయం నీకు అర్థమైతే లేదేమో కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థం కావచ్చు. సరే రంజిత్ ఏమున్నది బీఆర్ఎస్ వైపు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతుండేమోనని నువ్వు అంటావు, నేను చెప్తున్నా ఒక మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, ఆనాడు నీ ప్రభుత్వం అధికారంలోకి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ 4 కుర్చీలల్లా కుర్చీ కింద కాళ్ళు ఉన్నాయి కదా, అందులో కూడా నాదొక భాగమే. ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించి విమర్శించడానికి కూడా నీ విధానపరమైన అంశాలను చూసి, నీ విధానపరమైన అంశాలను అవి పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా మారిపోతే వాటన్నింటినీ పూర్తిగా కూడా నీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కానీ విమర్శలను నువ్వు సద్విమర్శగా తీసుకుంటలేవు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాటికి మరి ఎందుకో నాకు తెలియదు కానీ అంతగా ఇబ్బంది పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. భాష మార్చుకో,
అహంకారం కొద్దిగా తగ్గించుకో. మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రాంత ప్రజలు జైకొచ్చే విధంగా ఉండాలి, నైగొచ్చే విధంగా ఉండద్దు. తెలంగాణ జాతిపిత అక్షరాల 100కు 1000% కేసీఆరే. ఎట్లా కాదండి? 1969లో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు రాజకీయ పదవుల కోసం, ఆస్తుల కోసం, ఆప్తుల కోసం, రాజకీయ లబ్ధి కోసం అమ్ముడు పోలే ఆనాటి నేతలు. మరి 2001 నుంచి 2014 వరకు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కేంద్ర మంత్రి పదవులు ఇస్తా అన్నారు. దాంతోపాటు నీకేం కావాలనో చెప్పన్నారు. ఈయన పేరేం పేరు, ప్రమాణం ఎవరు రాష్ట్రపతిగా చేసిన ఆయన చాలా మంది ఉన్నారు. ఆయన పేరు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయనతో పాటు చాలామంది అడిగారు ఏమని, చంద్రశేఖరరావు నీకేం కావాలంటే నాకు తెలంగాణ కావాలన్నాడు. పదవులను గడ్డి పరక పూస లెక్క పక్కకు పెట్టిండు కేసీఆర్. అలాంటి వ్యక్తిని పట్టుకొని అహంకారంగా ఒక రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసిండు. ఉద్యమాన్ని రూపురేఖలు మార్చి ఏ టైంలో ఎట్లా చేయాలనేది చూపెట్టిండు. అలాంటి గొప్ప వ్యక్తి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన స్థాపకుని పట్టుకొని నీకు ఎట్లా జాతిపిత అంటే, మరి నీకు ఇవ్వాలన్నా చెప్పరాదు జాతిపిత? తెలంగాణ జాతిపిత నువ్వా? మరి ఇవ్వాలన్నా చెప్పరాదు, అదన్నా చెప్పరాదు? అది చెప్పరు. ఒకసారి చూద్దాం మనం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థం అయిపోవాలి. రేవంత్ రెడ్డిది వికృత భాష సమాజం చీకొడుతుంది. సీఎం దిగజారి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ సాధించిన వ్యక్తిగా జాతిపిత అంటారు. బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలుస్తారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిందే కేసీఆర్, ఉత్త కరెంటు చేసిందే కాంగ్రెస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నేను ప్రతి అంశాన్ని మీకు చాలా క్లియర్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. చీకటి అలుముల నుంచి వెలుగులనిచ్చింది కేసీఆర్. చరిత్రను తిరగరాసింది కేసీఆర్. ఈ భారతదేశంలో చాలా రాష్ట్రాలు కావాలని పోరాటం చేస్తున్న తరుణంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఇక్కడుండే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను తట్టుకొని, కేంద్రంలో ఉండే నేతలను తట్టుకొని, పూర్తి స్థాయిలో కూడా తట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చింది కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర స్థాపకుడు. ఆయన ఫౌండర్, ఈ రాష్ట్రానికి జాతిపిత. నీకు అభ్యంతరం లేకపోతే ఊకో. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు పూర్తి స్థాయిలో గాంధీజీకి సంబంధించి పోరాటం చేసిండు. ఆయనని ఎట్లా ఏ రకంగా విమర్శలు చేస్తారో తెలుసు కదా. వాళ్ళు ఒక్కలనంగానే సరిపోదు కదా. ఇప్పుడు ఓటింగ్ నీకును తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను వేస్తే ఇవ్వాలి, వైఆర్టీవీలో ఓటింగ్ పెడతా. రేవంత్ రెడ్డి మాటలు కరెక్టేనా, తెలంగాణ జాతిపిత రేవంత్ రెడ్డియా కేసీఆర్ అని పెడతా. నీకు ఒక్కటి కూడా పడది, నువ్వు కూడా వేసుకో. నేను చెప్తాను కదా. దయచేసి నేను రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నా అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు 5 ఏళ్ళు అనుకుంటామేమో. ఈ వైఆర్టీవీ రంజిత్తోనేమవుతుంది, లేకపోతే 4 కేసులు పెడదాం, 4 ఎఫ్ఐఆర్లు పెడదాం, విచారణ వెళ్దాం, అరెస్టులు చేపిద్దాం, బొక్కలేద్దాం అనుకుంటారు. 5 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు ఆల్రెడీ నీ శకం అయిపోయింది. ఇంకొక సంవత్సరం అయితే ఎలక్షన్ కూడా. ఏం చేస్తావు? నీలో మార్పు రావాలి. నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీలో మార్పు రావడంతో పాటు నీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ని పక్కన పెట్టు. నువ్వు మొట్టమొదటిసారిగా అష్టదిగ్బంధనం నుంచి బయటికి రా. నీ చుట్టూ ఉండే ఒక బెటాలియన్ నుంచి బయటికి రా. ఆనాడు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక మాట అన్నావు, ఇవాళ ఒక మాట అంటున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఆనాడు కుటుంబ పాలన అన్నారు, మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఆనాడు దోపిడీ పాలన అన్నారు, ఇవాళ ఏం జరుగుతుంది? ఆనాడు మంత్రి పదవులు ఇస్తలేరు అన్నారు, ఇవాళ ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రానికి దిక్కుమొక్కు లేడు హోమ్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు. మరి దానికి ఏమైనా సమాధానం ఉందా? లేని పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించకపోతే మనం ఆగమైపోతాం. ఈ బూతుల ముఖ్యమంత్రిని ఇట్లనే ఉంటారా? ఈ మాటలు కంట్రోల్ చేయకపోతే తెలంగాణలో ఉన్న చాలా మంది కూడా రందిపడాల్సిన అవసరం ఏర్పడితే చాలా ఇబ్బందిపడమైన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే, అరే మిమ్మల్ని ఊకే బూతులు మాట్లాడతారనే పరిస్థితి తీసుకురాకుర్రి, జర ఆగం చేయకుర్రి.